లెట్స్ గెట్ రెడీ ఫర్ మై వదిన ఎంగేజ్మెంట్. అండ్ ఇది నా అవుట్ఫిట్ అండ్ ఫస్ట్ టైం ముక్కు పుడక ట్రై చేశాను, నాకు చాలా నచ్చేసింది. అండ్ యా, యాక్చువల్లీ అబ్బాయిలు అమ్మాయిలు అందరం డిఫరెంట్ డిఫరెంట్ కార్స్లో వచ్చాము. మా అమ్మ అక్కలు అందరూ ఒక కార్ అయిపోయారు, నన్ను మాత్రం ఇదిగోండి మా మామయ్యలతోటి కలిపి ఒక కార్లో వేసేసారు. అండ్ మా నాన్న కూడా ఉన్నారు. సో అలా 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 జర్నీ స్టార్ట్ చేసాము అండ్ ఫైనల్లీ జర్నీ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇదిగోండి మా అమ్మలు పెద్దమ్మలు అందరు ఉన్నారు. అండ్ ఎంగేజ్మెంట్ థర్డ్ ఫ్లోర్ అంటే లిఫ్ట్లో వెళ్ళాము. అండ్ మా అత్త పాపం ఒక్కరే చాలా కష్టపడుతున్నారు. అండ్ ఫైనల్లీ ద బ్యూటిఫుల్ గార్జియస్ మై వదినమ్మ ఈజ్ హియర్. అండ్ మా అన్నయ్య కూడా. చాలా నాకు అటైర్ చాలా చాలా నచ్చింది మా అక్కది. అండ్ దిస్ ఈస్ ది అవుట్ఫిట్, ద పింక్ వన్ వాజ్ సో గార్జియస్, నాకు చాలా నచ్చింది. బట్ ఇంకా నాకెందుకో తెలీదు, లైక్ లిటరలీ ఆ ఎంగేజ్మెంట్ వైబ్స్ చూసేసరికి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది. బట్ పైసలు సంపాదించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి ఈజ్ ద పాలసీ. సో ఇప్పుడు అలా వద్దని మళ్ళీ ఆగిపోయాను. అండ్ హియర్ కమ్స్ మై అక్కలు, సారీ అందరూ వదినలే, మై ముగ్గురు ముచ్చటి వదినలతోటి అలా ఎంజాయ్ చేశాను. సో దిస్ ఈజ్ ఫుల్ మండపం అనమాట. మా అల్లరి తట్టుకోలేక అందరూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ముందు వచ్చిన పని భోజనాలు కాబట్టి నేను మా మామ ఇద్దరం కలిసి ఫుల్గా కుమ్మేశాం. అండ్ ఐ లిటరల్లీ చెప్తున్నా, ఐ వాజ్ అన్ ఐస్ క్రీమ్ క్రేన్. లిటరల్ 3-4 టైమ్స్ తినుంటాను ఐస్ క్రీమ్. ఐ వాజ్ లైక్ ఫుల్ బాగా నచ్చేసింది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫంక్షన్, నాకు చాలా నచ్చేసింది ఫ్యామిలీ ఫంక్షన్ అసలు. సో కంప్లీట్లీ మా అక్క అవుట్ఫిట్ వాజ్ సో సో గార్జియస్. అండ్ నేను మా అక్క ఇలా రెడీ అయిపోయామన్నమాట.